రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. పండగ, ప్రజల పండగ, జనతా పండగ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండగ కొన్ని గంటల ముందే రాబోతోంది. తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సంక్రాంతి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. దశాబ్దాల రైతన్నల పోరాటం ఫలించనుంది. ఇచ్చిన మాటకు కట్టుబడుతోంది బీజేపీ ప్రభుత్వం. దీంతో ప్రధాని మోడీ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏమై ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. అయితే నరేంద్ర మోడీ చెప్పే గుడ్ న్యూస్ ఏంటి అంటూ తెలుగు ప్రజలు చర్చించుకుంటున్నారు. మాట అంటే మాట, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదంటున్నారు కమలనాథులు. రాజకీయం అంటే ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడం, ఇచ్చిన హామీలను అమలు చేయడం. ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేస్తోంది మోడీ సర్కార్. అయితే తెలుగు ప్రజల నేస్తంగా ఉన్నారు ప్రధాని మోడీ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెచ్చారు. అయితే హైదరాబాద్ ను విశ్వనగరం చేసేందుకు నిధులు కేటాయిస్తున్నారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ, సంక్రాంతి అంటేనే సిరుల పండుగ. అందుకే రైతన్నకు అభయహస్తం అందిస్తున్నారు ప్రధాని మోడీ. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ, సంక్రాంతి అంటేనే సిరుల పండుగ. అందుకే రైతన్నకు అభయహస్తం అందిస్తున్నారు ప్రధాని మోడీ. నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు. తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి బీజేపీ తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నం నెరవేరబోతోంది. బీజేపీ ప్రభుత్వం. దీంతో ప్రధాని మోడీ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏమై ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. నరేంద్ర మోడీ చెప్పే గుడ్ న్యూస్ ఏంటి అంటూ తెలుగు ప్రజలు చర్చించుకుంటున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబర్ లైవ్ లో అందిస్తారు. ఎస్ చిదంబర్. సంక్రాంతి పండుగ తెలుగు ప్రజలకి మరికొన్ని గంటల ముందే రాబోతోంది. ఎందుకంటే మనకి భోగి, సంక్రాంతి అలాగే కనుమని 3 రోజుల పాటు మనం ఈ పూజని ఈ పండుగను చేసుకుంటాం. కానీ ఈ పండుగను చేసుకోవడానికి ముఖ్యమైన రీజన్ ఏదైతే మనం చెప్తామో, పాడి అలాగే పంటలు సస్యశ్యామలంగా ఉండాలి, అవి సంతోషంగా రైతులందరినీ సంతోషంగా ఉంచాలి. అంతేకాకుండా ప్రజలకు అన్నాన్ని అందించాలి, వాళ్ళకి ఆహార ధాన్యాలకు సంబంధించి ఎలాంటి కుదువ లేకుండా ఉండాలి అనే విధంగా దానికోసమనే ప్రత్యేకంగా పూజలు చేసి మరి పాడిని అలాగే పంటలను ఇంటికి తెచ్చుకునే పండుగ మనది ఇది. అంతేకాకుండా మనం 2 తెలుగు రాష్ట్రాలు చూసినప్పుడు ఎక్కువ వ్యవసాయ ఆధారిత దేశంగా మనం ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలుగా కూడా మనం చెప్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలు, ఇటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అటు తెలంగాణ కానివ్వండి, 2 కూడా చాలా సంతోషంగా జరుపుకునే ఈ పండుగ రోజుకి మోదీ సర్కార్ ఒక కొత్త గుడ్ న్యూస్ రాబోతోంది అన్న ఒక సమాచారం మనకు అందుతుంది. అది ఎక్స్క్లూజివ్గా రాజ్ న్యూస్ స్క్రీన్ పైనే మనం ఇస్తున్నాం. ఎందుకంటే మోదీనే కాదు, బీజేపీ పార్టీ కూడా మొదటి నుంచి రైతులకు ఎంతో కొంత అండగా ఉండాలన్న ఆలోచన చేస్తూ అందులో భాగంగానే రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ఏ అవకాశాలు ఉంటే వాటన్ని వినియోగించే ప్రయత్నం చేస్తుంటే, అయితే ఇప్పుడు ఇవ్వబోతున్న గుడ్ న్యూస్ ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాలను దశాబ్దాలుగా ఉన్న ఒక కళ, అది వాళ్ళ ఆకాంక్ష. ఆ ఆకాంక్షను నెరవేర్చేందుకు ఒక స్టెప్ తీసుకొని ముందు వెళుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు ఇవ్వబోతున్న గుడ్ న్యూస్ ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వేలాది మంది ఎవరైతే ఉన్నారో రైతులు, వాళ్ళు లక్షలాది హెక్టార్లో పండించే ఒక పంటకు సంబంధించి ప్రత్యేకంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ఎన్నో దశాబ్దాలుగా దీనికి సంబంధించిన ఒక ఆకాంక్ష ఉంది. అంతేకాకుండా దానికోసము ఉద్యమాలు జరిగిన పరిస్థితి మనం చూసాము. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే జాతీయ స్థాయిలో దాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసిన రైతుల స్టోరీస్ కూడా మనకు బాగా తెలుసు. ఆ ఆకాంక్షను నెరవేర్చేందుకు నిర్ణయం తీసుకుంది బీజేపీ సర్కార్. అందులో భాగంగానే ఈరోజు ప్రధాని మోడీ మరి కాసేపట్లో దానికి సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నారంటూ మనకు సమాచారం ఉంది. ఇది ఎందుకు అంటున్నామంటే, అంతగా 2018 ఎన్నికల సమయంలో ఈ ఒక్క ఇష్యూ మీదనే బేస్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నడిచాయన్నది కూడా మనం ఖచ్చితంగా గుర్తు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక ప్రాంతం మొత్తము ఈ ఒక్క ఆకాంక్ష నెరవేరితే చాలు, ఆ ఆకాంక్షను నెరవేరుస్తామన్న నాయకుడికి మేము ఓటేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడము. 2018లో దానికి సంబంధించి బీజేపీ పార్టీ దాన్నే ఒక ఎజెండాగా తీసుకొని ఎలక్షన్లో ముందుకు వెళ్ళడం, అప్పుడు విజయం సాధించడం మనం చూసాం.
అంతేకాకుండా 2023 ఎన్నికలకు ముందు కూడా దీనికి సంబంధించిన ఒక కీలకమైన అడుగు ముందు పడింది. బట్ అది పూర్తి స్థాయిలో రైతులను సంతోషపరచలేకపోయింది అన్న విషయం మనకు తెలుసు. కానీ 2023 ఎన్నికల సమయానికి దానికి సంబంధించి ఖచ్చితంగా మేము దానికి కట్టుబడి ఉన్నాము. దాన్ని మేము కంప్లీట్ చేయబోతున్నాం. దాన్ని చేసే ఆలోచన కానివ్వండి, అది చేసే ధైర్యం కానివ్వండి, దానికి సంబంధించిన శక్తి ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఉంది. దాన్ని చేయబోతున్నామంటూ గతంలో చెప్పారు. ఆ విధంగా ఇప్పుడు ఏదైతే ఈ అనౌన్స్మెంట్ రాబోతుంది, అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రాంత రైతులు మొత్తం ఖచ్చితంగా మరొకసారి పాలాభిషేకాలతో మోదీని ముంచెత్తడం ఖాయంగా మనకు తెలుస్తుంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 3-4 జిల్లాలకు సంబంధించి ఆ నిర్ణయం వస్తే అది తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ ఏర్పాటైనా సరే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా అది ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈ గుడ్ న్యూస్ కోసం అయితే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఆ గుడ్ న్యూస్ ఇచ్చి ఇవాళ సంక్రాంతి పండుగని మరి కొద్దిసేపు ముందుగానే తెలుగు ప్రజలకు అందించేందుకు ప్రధాని మోడీ కూడా సిద్ధమవుతున్నారు మనం చెప్పాలి. సంజన. రైట్ చిదంబర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.